Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ కోసం మనకి టీజీపీఎస్సీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. అన్నీ కూడా రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మరి యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేవలం డిగ్రీ అర్హతతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే నిరుద్యోగ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాల గురించి, అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింద భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అది కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నమాట. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/4/2026 అనమాట. అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి 25/5/2026 మే 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఒక నెల పాటు మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం లోపల మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఆల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్కి ముందుగా ఒక 6 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 2026లో కండక్ట్ చేస్తున్నట్లు మనకి ఇప్పుడే క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం జూలై నెలలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు ఇప్పుడే తెలియజేస్తున్నారు. ఇక అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చూసేసాం. సో మరి ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు మనం చూసినట్లయితే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ లేదా అనలిస్ట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. స్టేట్ లెవెల్ ఉద్యోగాలు అనమాట. సో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2026 నాటికి 18 నుంచి 34 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. అలాగే శాలరీ కనుక చూసినట్లయితే 45,960 రూపాయల నుంచి 1,24,150 రూపాయల వరకు మెన్షన్ చేశారు. సో చాలా మంచి శాలరీ అనమాట. అన్ని కూడా అఫీషియల్ శాలరీ, అఫీషియల్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇక ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ ఏదైనా కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్నటువంటి డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 1/7/2026 నాటికి ఏజ్ లిమిట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 34 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years మెన్షన్ చేశారు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, అలాగే వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది. ఇక ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కూడా 3 years రిలాక్సేషన్, అలాగే వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేసి ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి అంతా కూడా యూజర్ గైడ్ మనకు మెన్షన్ చేశారు. సో దీని ప్రకారం ఈజీగా మనం ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఇక ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి 2 రకాల ఫీజుని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కనుక మనం చూసినట్లయితే 1000 రూపీస్ వచ్చేసి ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేసి ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనమాట. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి 80 రూపీస్ అనమాట. సో ఇక 80 రూపీస్ ఫీజు వచ్చేసి అందరూ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో 80 రూపీస్ నుంచి వారికి మినహాయింపు ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. ఇక అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ మోడ్లో మనం గేట్వే రూపంలో ఇక అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు 2 కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ స్కీమ్ కనుక చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ కనబరిచిన అభ్యర్థులకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సెంటర్స్ కూడా త్రూ అవుట్ తెలంగాణలో ఉంటాయి. హైదరాబాద్, అలాగే వరంగల్, కరీంనగర్, ఖమ్మం అండ్ నిజామాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి అనమాట. మనకు దగ్గర ఉన్న సెంటర్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ కూడా అక్కడే రాసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే సిబిఆర్టీ లేదా ఓఎంఆర్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో
మెరిట్ కనబడిన అభ్యర్థులకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాగే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి కేటగిరీ వైజ్గా రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో టోటల్గా 20 వేకెన్సీస్ని ఫిల్ చేస్తుంటే రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ సెపరేట్ చేశారు. ఒకసారి మీ కేటగిరీ వారీగా వేకెన్సీస్ చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 2 పేపర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనమాట. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి 150 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి కేవలం కెమిస్ట్రీ మీద మాత్రమే ఉంటుంది. కెమిస్ట్రీకి సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో మెరిట్ కనబరిచిన అభ్యర్థులకి రోస్టర్ పాయింట్ వారీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని దీని ప్రకారం మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఇక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇక ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇదే విధంగా నెలకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు మనకు అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.